ఓకే. ఓకే. చెప్పండి ఎలా ఉందంటారు? కూటమి అధికారంలోకి వచ్చి ఒక 15, 16 నెలలు అవుతా ఉంది కదా! ఏ విధంగా జరుగుతుందంటారు పరిపాలన? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి పాలన ఎలా ఉందంటే పేనికి పెత్తనం ఇత్తే తలంతా గొరికిందంట. ఆ విధంగా ఉందండి కూటమి ప్రభుత్వ పాలన. ఎందుకనంటే ఈ 15 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలు గానీ, రైతులు గానీ, విద్యార్థులు గానీ, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గానీ మరి మొత్తం అంతా కూడా అష్టకష్టాలు పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కంటే మంచి పాలన చేస్తానని హామీలు ఇచ్చి 2024లో ఊకదంపుడు ప్రసంగాలు చేసి ఇష్టానుసారం అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతూ మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇది ఇబ్బందులు ఏమంటారా? సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా! ప్రతి నాయకుడు కూడా. అంటే సూపర్ 6 అనేది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇంకా వాళ్ళ మిత్రబృందం అంతా కూడా సూపర్ 6 అనేది బాల్తో 6లు కొడుతున్నారేమో కానీ క్రికెట్ ఆటలో మరి పరిపాలనలో అయితే మట్టుకి మరి సూపర్ 6 అనేది ఎక్కడ అమలు కాలేదండి. మొత్తం అమలు చేసామని చెప్తున్నారు. మరి ఈ రోజున చూస్తే మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? అందరం రైతు కుటుంబీకులమే. సొంత భూములు లేనప్పటికీ మా ముత్తాతల కాలం నుంచి కూడా వ్యవసాయం చేసిన వాళ్ళమే, వ్యవసాయ విలువ తెలిసిన వాళ్ళం, రైతుల విలువ తెలిసిన వాళ్ళం. మరి ఈరోజు జస్ట్ ఒక యూరియాకే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది రెండో పంట. మరి ఫస్ట్ పంటకి కూటమి ప్రభుత్వంలో రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మోసం చేశారు. మరి ఇప్పుడు రెండో పంట వేసిన తర్వాత వేసేప్పుడే మరి పంట నల్లమూన తిరిగిన తర్వాత యూరియా వేయటం ఇంకా మందులు ఎరువులు వేయటం జరుగుతుంది. ఈ ఎరువులు వేసే సందర్భంలో మరి అసలు యూరియా అనేది మరి వీళ్ళ ఇష్టానుసారం పక్కదారి పట్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మరి వీళ్ళు కడుపుకి అన్నం తినరు కాబట్టి మరి వీళ్ళకి ఏం తెలియట్లేదు. వీళ్ళు ఎటు పరిస్థితుల్లో ఇసుకని తింటారు, మైనింగ్ తింటారు, ఇష్టాన్ని రాజ్యం చేస్తారు కాబట్టి రైతుల విలువ తెలియట్లేదు సార్. రైతులు తెలియడం కదా, యూరియా వస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్లు కూడా పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కావాలని వైసీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు తప్పితే ఇందులో అంతకు మించి ఏం లేదని అన్నారు. అసలు మేము ఒకటే చెప్తున్నాం, ఈ భారతదేశ చరిత్రలో 2019, 2024 మధ్యలో జరిగినటువంటి పాలన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తారని మేము గంటాపదంగా తెలియజేస్తాం. వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాబట్టి అలా చెప్తారనుకుంటాం. మాకు అవగాహన ఉందండి, రాజకీయం మీద అవగాహన ఉంది, పాలించే పాలకుల మీద అవగాహన ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఎవరైనా చేసి చూపెడితే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేశారు. రైతులను ఇబ్బంది పెట్టలేదు, విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఇబ్బంది పెట్టలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ, రాష్ట్రంలో ఏమేం జరగాలో అభివృద్ధి పరుస్తూ, అలాగే మరి ప్రజా సంక్షేమ పాలన అందించినటువంటి, విప్లవాత్మకమైన పరిపాలన అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గంటాపదంగా తెలియజేస్తున్నానండి. చాలా గట్టిగా గంటాపదంగా చెప్తున్నారు. అయినా 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది అంటారు వైసీపీ? 11 సీట్లు అనేవండి మనిషి ఆశావాహి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అందులో సిద్ధహస్తుడు. మనిషిని నమ్మించడంలో, నమ్మించిన తర్వాత మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు అంత సిద్ధహస్తుడు ఇంకెవరో ఉండరు. ఈయనకు తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళు 2024లో ఏటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనకి డబల్ రేట్ పాలన చేసి డబుల్ ఇంజిన్ సర్కార్గా మేము చూపిస్తాం, మీరు అంతకు మించి పథకాలు ఇస్తామన్నాం. మరి మనిషి ఆశావాహి అండి. సామాన్యుడు 185 మంది ఏ రోజుకి ఆ రోజు కష్టం చేసుకుని బ్రతికేవాళ్ళు కాబట్టి మనిషికి ఆశ ఉంటుంది కాబట్టి ఏదో చేసేస్తాడు, ఏదో ఉద్ధరించేస్తాడని చంద్రబాబు నాయుడు గారి నైజం తెలిసినప్పటికీ మరి ప్రజలు ఓటేసి గెలిపించారు. మరి ఈ ఓట్లు కూడా మేమేమనుకున్నామంటే మరి గతంలో మరి తెలిసిందే ఏదో ఈవీఎంల ద్వారా గెలిచారని. అది సాక్షాత్తు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, అది ఎవరో తేల్చలేదని. ఖచ్చితంగా మోసపూరిత హామీలతో నమ్మించి ప్రజల చేత ఓట్లు వేయించుకుని మరి గద్దెనెక్కినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సిద్ధహస్తుడండి. అందుకోసమే అతన్ని నమ్మి గెలిపించారే తప్ప మాకు 11 సీట్లు వచ్చాయని మేము అనుకోవట్లేదు. ఎందుకనంటే ఈ రోజున గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయకపోతే ఈ కనీస కొద్దిపాటి పాలన కూడా ఈ రాష్ట్రంలో నడుస్తారు ఖచ్చితంగా.